అందుకని ఆ డబ్బులు తీసుకోవడానికి బ్యాంక్కి వెళ్ళా, గవర్నమెంట్ బ్యాంక్ అనమాట అది. పొద్దున పూట్లన 9:30కి వెళ్ళా నేను. అది నేను తీసుకోవడానికి సాయంత్రం 7 అయింది. వెళ్ళిపోదాం మళ్ళీ వద్దాం అంటే కుదరదు. ఆయన ఇది ఎప్పుడు రద్దీ తగ్గిపోతే అప్పుడు ఇస్తానండి అంటాడు. ఇక అసలు ఇక అట్టాగే కూర్చున్నా పొద్దున్నుంచి. అక్కడే టిఫిన్, అక్కడే భోజనం అంతా. ఆ టైంలో చూసా ఒక్కొక్కళ్ళు వస్తున్నది. ఇది వడ్డీ లెక్కేస్తే నాకు ₹1.28 తగ్గింది అంటుంది ఒక ఆవిడ వచ్చి. మా దాంట్లో ఈ ఎంట్రీ ఎక్కడ వేయాల్సింది ఎక్కడ వేసారని అడుగుతోంది. ఇంకొక ఆవిడ వచ్చి మా దాంట్లో పడిపోయినట్టు మాకు మెసేజ్ 3 రోజుల క్రితం వచ్చింది, ఇందులో ఎందుకు కనిపించట్లేదని అడుగుతోంది. నాకు ఆశ్చర్యం వేసింది. నేను వాళ్ళతో కాసేపు మాట కలిపా. ఎట్లా తెలుస్తామంటే, తెలుసుకుంటాం సార్, అదే బ్యాంకులో మా వాడు లేడా అంటే. అంత అలర్ట్నెస్ ఉంది వాళ్ళ మహిళల్లో, డ్వాక్రా మహిళలు. ఎంత చదువుకున్నారని అడిగితే వాళ్ళు 3వ తరగతులు, 5వ తరగతులు, 7వ తరగతులే. అంతే. క్యాలిక్యులేటర్ పెట్టుకుని క్యాలిక్యులేషన్ ఎత్తున్నారండి వాళ్ళు ₹1.25 చిల్లరకి. అవును అవును. అంత స్ట్రాంగ్ గా ఉన్నోళ్ళు, నేను మీకు పెన్షన్ పెంచేశాను, నేను ఇచ్చే పెన్షన్ మీ సంక్షేమ పథకాలన్నిటితో సమానం అని చెప్తే ఓకే ఓకే కరెక్టే సార్ మీరు అని చప్పట్లు కొట్టేస్తారా? ఇలాంటివన్నీ కూడా జగన్కి ఫెచ్చింగ్ అవుతున్నాయి, జగన్కి బలం అవుతున్నాయి. కానీ బాబు గారు ఇస్తాన సూపర్ 6 హామీల విషయంలో సరైన క్యాలిక్యులేషన్ వేసుకోలేదేమో. ఆయన వేసుకున్నంత అమాయకుడు కాదండి ఆయన. ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన పాలసీ. ప్రజలు